నమస్తే అండి. నా పేరు శివప్రసాద్ రాజు. ఈరోజు మన షాద్నగర్ దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో షాద్నగర్లో మొగలిగిద్ద దగ్గర ఉండేటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలతోటి ఈ వీకెండ్ ఫార్మింగ్ అనేది ఈరోజు చేయించడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా ముఖ్యంగా వ్యవసాయము అంటూ రకరకాల వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈరోజు వ్యవసాయం అంటూ తెలియకుండా అయిపోయింది మొత్తం అంతా. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీస్కి. సో అసలు వ్యవసాయం అంటే ఏంటిది, మన తినేటువంటి యొక్క ఆహారం ఎలా వస్తుంది, గోశాల యొక్క నిర్వహణ ఏ విధంగా చేస్తాము, మొత్తం కూరగాయలు ఏ విధంగా పండించుకుంటాము, ఒక ఫామ్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, రైతు పడే కష్టాలు ఎలా ఉంటాయి అనేటువంటి ఒక విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈరోజు మొత్తం అంత ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ పనిచేస్తూ ఆ యొక్క రైతు యొక్క అనుభవాలను తెలుసుకుంటూ పొలంలో పనిచేస్తూ అక్కడ ఉండేటువంటి యొక్క రైతు పడేటువంటి యొక్క కష్టం ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఒక అంశాన్ని వాళ్ళు కూడా గ్రహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. సో మునుముందు కూడా ఇలా సాఫ్ట్వేర్లే కాదు, పిల్లలకి కూడా అందరికీ కూడా ఇలాంటి యొక్క కార్యక్రమాలు చేయాలనేటువంటి యొక్క సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాము. సో ఇది ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క సో ఇప్పుడు మనం ఫస్ట్గా వీళ్ళందరినీ ఫామ్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటి ఒక విషయాలు చెప్పాము. వాళ్ళని అందరినీ కూడా రకరకాల గ్రూప్స్గా విడదీసి కొంతమందిని వరిని కట్ చేయడానికి, కూరగాయలు నాటడానికి, తర్వాత కలుపు తీయడానికి, మందులు స్ప్రే చేయడానికి, గోశాల నిర్వహణ, ఆవులు గడగడం, ఇలాంటి రకరకాలైనటువంటి యొక్క అంశాలు ఉన్నాయి మొత్తం అంతా కూడా. సో ఈ అంశాలన్నీ కూడా వాళ్ళతోటి చేయించడం అనేది ఇప్పుడు ప్లానింగ్ జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా. మరి ఉద్దేశం ఏంటండి ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం? ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే అండి. ప్రస్తుత కాలంలో రోజుకి అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ ఉండే కానీ వ్యవసాయ రంగం మాత్రం వెనక్కి జరిగిపోతూ ఉంది. కొత్తగా వచ్చేటువంటి యొక్క వ్యవసాయంలోకి ఏదైతే యువత ఉందో యువత రావట్లేదు. ఆ యువతను అనే వాళ్ళని ముందుకు తీసుకురావాలి. తర్వాత ముఖ్యంగా మందులు లేని, రసాయనాలు లేనటువంటి యొక్క ఆహారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది న్యాచురల్ ఫార్మింగ్ అంటాం కదా. సో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తు తరాలకు అందించాలంటే ఈ యొక్క యువత యొక్క ఆవశ్యకత అనేది చాలా ఉంది. సో అలాంటి యొక్క యువతను ముందుకు తీసుకెళ్ళి